హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్యాస్ వరల్డ్ పాజిటివ్ వైబ్స్. నేను మీ సత్య. ఒక ఊరిలో సత్సంగం జరుగుతుంది. ఆ సత్సంగాన్ని వినడానికి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడ గురువుగారు ఇలా చెబుతున్నారు: మనమందరము కూడా భగవంతుని అంశలమే. ప్రతి జీవిలోనూ ఉన్నది భగవంతుడే. మీలోనూ, నాలోనూ, అందరిలోనూ, ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. సత్సంగమంతా విని ఆ వ్యక్తి అక్కడి నుండి వచ్చేశాడు. మరునాడు ఆ వ్యక్తి ఒక వీధిలో వెళుతూ ఉండగా చెరుకు ముక్క నములుతూ ఒక ఏనుగు పైన మావటివాడు వస్తూ ఉన్నారు. ఆ చెరుకుగడ నములుతున్న ఏనుగుకి మధ్యలో అంగిట్లో ఏదో గుచ్చుకుంది. ఇక అంతే, అది బాధతో విలవిలలాడుతూ కంట్రోల్ తప్పి అటూ ఇటూ వేగంగా పరిగెడుతూ ఉంది. సడన్గా ఏనుగలా పరిగెత్తుతూ ఉండడంతో మావటివాడికి ఏమీ అర్థం కాలేదు. ఆ ఏనుగుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది కంట్రోల్ కావట్లేదు. సరిగ్గా అదే సమయంలో నిన్న సత్సంగం విని వచ్చిన ఆ వ్యక్తి ఏనుగుకి ఎదురుగా వస్తున్నాడు. మావటివాడేమో ఒక పక్క ఏనుగుని కంట్రోల్ చేస్తూ మరొక పక్క ఇతనితో తప్పుకో అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్న ఏనుగుని చూసి మావటివాడి మాటలు విని భయపడి పక్కకి తప్పుకుందామనుకుని మళ్ళీ ఇలా అనుకున్నాడు: నిన్న స్వామి చెప్పారు కదా, మనమందరము కూడా భగవంతుని అంశలమే అని, ప్రతి జీవిలోనూ ప్రతి ప్రాణిలోనూ భగవంతుడు ఉన్నాడు అని. కాబట్టి ఈ ఏనుగు నన్నేమి చేయదులే, ఎందుకంటే ఈ ఏనుగు కూడా ఆ భగవంతుడే కదా అని అనుకున్నాడు. అలా అనుకుంటూ ఏనుగు పరిగెత్తుకుంటూ వస్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా పక్కకి తప్పుకోకుండా నవ్వుతూ ఆ ఏనుగుకి ఎదురుగా వెళ్ళాడు. ఏనుగు వచ్చి దారికి అడ్డంగా ఉన్న ఇతనిని తొండంతో విసిరి పక్కన పడేసి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆ వ్యక్తి ఒళ్ళంతా దెబ్బలతో సత్సంగం చెప్పిన స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు: స్వామి, నిన్న మీరు చెప్పారు కదా ప్రతి జీవిలో ఉన్నది భగవంతుడే అని, మరి ఏనుగు నన్ను ఎందుకు తొండంతో విసిరేసింది, నాకెందుకు దెబ్బలు తగిలాయి అని అమాయకంగా అడిగాడు. అప్పుడు స్వామీజీ చిన్నగా నవ్వి ఇలా అన్నాడు: అవును, అన్ని జీవులలో భగవంతుడు ఉన్నాడు అని నేను చెప్పాను. మరి ఏనుగులో భగవంతుడిని చూసిన నువ్వు మావటివాడిలో భగవంతుడిని ఎందుకు చూడలేదు? మావటివాడి నిన్ను తప్పుకో అని చెబుతున్నప్పుడు ఆ దేవుడు చెప్పినట్లే కదా, మరి నువ్వు ఆ దేవుడి మాట ఎందుకు వినలేదు? నీలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పాను కదా, మరి మొదట నీ అంతరాత్మ రూపంలో భగవంతుడు చెప్పిన మాటని ఎందుకు పెడచెవిన పెట్టావు అని ప్రశ్నించాడు. స్వామీజీ మాటలతో అయోమయంలో పడ్డాడు ఆ వ్యక్తి. ధర్మ సూక్ష్మాలు ఇలాగే ఉంటాయి. పైకి అర్థమైనట్లే కనిపిస్తాయి, కానీ నిశితంగా పరిశీలిస్తేనే కానీ సూక్ష్మంగా దాగి ఉన్న విషయం అనేది అర్థం కాదు. ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు ఏదైనా సరే ప్రత్యక్షంగా వచ్చి చెప్పవలసిన అవసరం లేదు. అలా చెప్పడు కూడా. చెడుని ఆపడానికి, ఆపద నుండి గట్టెక్కించడానికి ఎవరో ఒక వ్యక్తి రూపంలోనో పరిస్థితుల రూపంలోనో దేవుడు మనకి చెబుతూనే ఉంటాడు. అంతదాకా ఎందుకు, మన అంతరాత్మ రూపంలోనే మనని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు, చెడు పని చేసేటప్పుడు కూడా అంతరాత్మ మనకి చెబుతూనే ఉంటుంది. అందుకే అంటారు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం చేసేది తప్పో ఒప్పో మనకి తెలుస్తుంది, మనకి మాత్రమే తెలుస్తుంది అని. ఇవేవి మనం పట్టించుకోము. చివరికి దేవుడు నాకేమీ చేయలేదు అంటుంటాం. బాధ కలిగినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటాం. విచక్షణతో ఆలోచిస్తే, గమనిస్తే, అర్థం చేసుకుంటే ప్రతిరోజు దేవుడు మనతోనే ఉంటాడు, మనతో మాట్లాడుతూనే ఉంటాడు. వినడానికి మనం సిద్ధంగా ఉండాలి, అంతే.